మార్చి 4 నాడు దేవుడు ఏం చేయబోతున్నాడో నేను ప్రార్థన చేశానండి. పరిశుద్ధాత్మ కొన్ని విషయాలు బయలుపరిచాడు. మార్చి 4వ తారీఖు అనగా మంగళవారం నాడు దేవుడు ఏం చేయబోతున్నాడో పరిశుద్ధాత్మ తెలియజేశాడు. మనుషులందరి మీదకి నా యొక్క అభిషేకాన్ని, నా మహిమను, నా శక్తిని, నా వరాలు కుమ్మరిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. సంవత్సరాలు గట్టి అరిసి అని చెప్పండి. మార్చి 4వ తారీఖు మంగళవారం నాడు విజయవాడ పట్టణంలో ఒకరోజు స్వస్థ జీవం విడుదల మహాసభను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తున్నామండి. ఈ మీటింగ్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సెలవిచ్చారంటే, ఎవరైతే వస్తున్నారో వారి మీదకి నా యొక్క శక్తిని కుమ్మరిస్తాను, మహిమను కుమ్మరిస్తాను, నా వరాలు కుమ్మరిస్తాను, నా ఆత్మను కుమ్మరిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. ఆయన శక్తి ఒక్కొక్కరి మీద బలంగా రాబోతుండగా అద్భుతాలు జరగబోతున్నాయి. కాబట్టి మార్చి 4వ తారీఖు నాడు నేను కొంతమంది దూతలు రిలీజ్ చేస్తాను. ఎవరైతే విజయవాడ మీటింగ్కి విశ్వాసంతో ప్రార్థన చేసుకొని, ప్రభు నన్ను దర్శించండి, విడిపించండి అని చెప్పి ప్రార్థన చేసుకొని వస్తారో ఉదయం 9 గంటలకు వారి విషయంలో నా ఆత్మను కుమ్మరించి కార్యం చేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. వారి విషయంలో ఏ దుష్టాత్మ మీద పనిచేస్తున్నాయో వాటిని లయం చేస్తానని సెలవిస్తున్నాడు. ఈ ప్రవచన వాక్కు యావేలు గ్రంథం 2వ అధ్యాయం నుంచి వస్తుందండి. దేవుడు సెలవిస్తున్నాడు, నా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ ముసలి వాళ్ళు కలలు కందురు, మీ యవ్వన దర్శనాలు చూసిన ప్రభు సెలవిస్తున్నాడు. అయితే ఇందులో భాగంగా ఎవరైతే విజయవాడ మీటింగ్కి వస్తారో స్థలం ఏంటంటే కొల్కూరు ఫంక్షన్ హాల్, బీఆర్పీ రోడ్, షాదిఖాన్ పక్కన, విజయవాడ రైల్వే స్టేషన్ పక్కనండి. ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఇది ప్రవచన, స్వస్థత, విడుదల, ఉజ్జీవ మహాసభ మేమే స్వయం కండక్ట్ చేస్తున్నాము. అయితే ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకొని వస్తారో నేను వారి రోగాన్ని స్వస్థపరుస్తాను, నేను వారిని ప్రత్యేకంగా సందర్శిస్తాను. నేను వారి విషయంలో ఏమైతే కార్యాలు అయిపోయి ఉన్నాయో ఆగిపోయిన కార్యాలన్నీ కూడా జరిగే విధంగా కార్యం చేస్తాను, దర్శిస్తానని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. ఎవరైతే చేతబడి శక్తులు పీడించబడుతున్నారో మీ చేతబడి శక్తులన్నీ కూడా ఆ రోజు యేసుక్రీస్తులో కాలిపోతున్నాయి. చేతబడి నుంచి చాలా కాలం పాటు ఎవరైతే పీడించబడుతున్నారో ఇక ఈ విజయవాడ మీటింగ్లో ఆ రోజు ఈరోజు స్వస్థ కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సారీసీవని చెప్పండి. ఈరోజు ఆయన మహిమ సంచారం చేయబోతుంది. అలాగే ఎవరైతే తప్పుల్లో ఉన్నారో వారి చుట్టూ పనిచేసే తప్పుల యొక్క శాపాలు ఏసునాలు కొట్టేయబడుతున్నాయి, గొలుసు తీయబోతున్నాయి. అయితే ఈ మార్చి 4వ తారీఖున ఈ మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ మీటింగ్ అవుతున్నంతసేపు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి దూతలు సంచారం చేయబోతున్నారు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని రండి. విజయవాడ, గుంటూరు, తెనాలి, ఏలూరు ప్రాంత వాసులు రండి. కుటుంబాలుగా రండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు. కొంత ఎవరైతే నేను సేవలో వాడబడాలి, అభిషేకం పొందుకోనుకుంటున్నారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు వరాలతో అభిషేకించబోతున్నాడు. ఎవరైతే నేను దర్శనాలు చూడాలని కోరుకుంటున్నారో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ యొక్క నేత్రాలు తెరిచి దర్శనాలు చూసి అభిషేకాన్ని బీటికి రిలీజ్ చేయబోతున్నాడు. ఎవరైతే రోగంతో నొప్పులతో బాధపడుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు నయం చేసి రోగాల నుంచి, నొప్పుల నుంచి ఆయన స్వస్థ కలుగ చేయబోతున్నాడు. ఎవరైతే దైవ శక్తులు పీడిస్తున్నాయో ఆ దైవ శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు బడికి రాబోతున్నాయండి. కాబట్టి విజయవాడ మీటింగ్లో పరిశుద్ధాత్మ దేవుడు మేఘస్తంభం వలె, మహిమ స్తంభం వలె ఆయన సంచారం చేస్తానని చెప్పాడు. కాబట్టి ప్రార్థన చేసుకోండి. ఆ పరిసర ప్రాంత వాసులు ఎవరైనా ఉన్నట్లయితే కూడా వారికి తెలియచేయండి. ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళను కూడా ఈ మీటింగ్ రమ్మని చెప్పండి. కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేసి ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. గూగుల్ మ్యాప్లో కొల్కూలూరి ఫంక్షన్ హాల్ విజయవాడ టైప్ చేస్తే లొకేషన్ వస్తుంది. అది విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ 10th ప్లాట్ఫామ్ దిగంగానే షాదిఖాన్ పక్కన ఉంటుంది. రండి, కుటుంబాలుగా రండి. మీ విజయవాడ పట్టణ ప్రాంతాన్ని కూడా పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఈ యొక్క మీటింగ్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రవచనాత్మక ఒక సందేశాన్ని విజయవాడ పట్టణ ప్రాంత వాసులకు పరిశుద్ధాత్మ తెలియజేయబోతున్నాడు. ఎవరైతే మీటింగ్కి వస్తారో వారి కార్యాలు జరుగుతాయని ప్రవచిస్తున్నారు. వారిసీమని చెప్పండి. ఎవరైతే విజయవాడ మీటింగ్లో పాల్గొంటారో రోగాలు ఏమవుతాయి, దయ్యాలు బయటకు వస్తాయి, ప్రవచనం పొందుకుంటూ అభిషేకం పొందుకుంటారు, మంత్రశక్తులని కాలిపోతానని ప్రవచిస్తున్నాను. వారిసీమని చెప్పండి. మీ సాక్ష్యంతో వెంటనే వస్తాం ప్రవచిస్తున్నాను. వారిసీమని చెప్పండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు మీ బంధువులకు తెలియచేయండి. ఈ మీటింగ్ గురించి ఇన్ఫార్మ్ చేయండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ విజయవాడ మీటింగ్లో వాడు అద్భుతాలు చేయబోతున్నాడు. మీరు సాక్ష్యం
రక్షణతో రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ సూన్.